మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలోనికి చేరికూడి వచ్చిన నా దేవుని ప్రియులందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. చాలా సంతోషం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు. ప్రతి సంవత్సరం అంతకంటే మించినదిగా ప్రభు మన మందిర వార్షికోత్సవ కూడికను జరిగిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏది తక్కువ కానివ్వకుండా ఈ సంవత్సరం బాగా జరిగింది అని అనుకునేసరికి మరొక సంవత్సరం దాన్ని రెట్టింపు చేసి దాన్ని ఇంకా అధికంగా ప్రభు జరిగిస్తూ ఉన్నారు. దాంట్లో డౌట్ లేదు. దేవుడు ఎంతగానో ఆశీర్వదించి గత దినాల్లో శుక్రవారం జరిగిన ఆ మందిర వార్షికోత్సవ కూడికను మనం ఆరాధిస్తున్న దేవుడు అద్భుతకరంగా, మహిమకరంగా, దీవెనకరంగా జరిగించినందుకు ఒక్కసారి 2 చేతులు పైకెత్తి ఒక 7 సార్లు దేవునికి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఎంత స్తుతించినా సరిపోదు, ఎందుకంటే అంతటి ఆనందాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. సంతోషం. పరిశుద్ధ గ్రంథాలని తెచ్చుకున్న ప్రతి ఒక్కరూ చక్కగా మీ ఒడిలో ఉంచుకోనండి. ఒకవేళ బైబిల్ ఎవరైనా లేదు అన్నట్లయితే ఇక్కడ మన మధ్యలో ఉన్న బైబిల్ తీసుకొని మీరు వాక్యాన్ని గమనించాలని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ నెల ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని ఒకసారి చదువుకుందాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఇది వాగ్దానం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడుకుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడుకుడి. నా దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది గనుక ఈ నెలలో నీవు నేను ఎన్నడూ కూడా భయపడకూడదు. కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉంది. దేవుని ప్రియులారా, ఈ నెల వాగ్దానం చేశారు ప్రభు ఈ మాటను. నిశ్చయముగా దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నారు. మన మధ్యలోనే ప్రభువు ఉన్నారు గనుక మనము ఎవరికిని, దేనికిని, ఏ విషయాన్ని బట్టి, ఏ సందర్భాన్ని బట్టి భయపడేవారిగా ఉండకూడదు అని ప్రభు ఈ నెలలో మనల్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నారు. నేను మీ మధ్య ఉన్నాను, నా ఆత్మ మీ మధ్య ఉంది కనుక మీరు భయపడొద్దు. ఈ విషయాన్ని మనం ఒకసారి గమనించగలిగితే ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను దేశంలో బంధించబడిన తర్వాత మరలా దేవుడు ఆ చెరలో నుండి విడిపించిన తర్వాత దేవుని మందిరం కాల్చబడి కూలిపోయిన తర్వాత దేవుని మందిరాన్ని వారు నిర్మిస్తారు. దేవుని మందిరాన్ని వారు నిర్మించిన తర్వాత వారి మనసులో, వారి ఆలోచనలో ఒకటి కలుగుతుంది. ఏంటంటే సొలొమోను ఎంత గొప్పగా మందిరాన్ని కట్టాడో కదా, ఎంత గొప్పగా దేవుని మందిరాన్ని నిర్మించారు. మరి మేము ఈ మందిరాన్ని కడుతూ ఉంటే అంత వైభవం అనిపించట్లేదు, అంత ఇంపుగా అనిపించట్లేదని వాళ్ళు వేదన పడుతూ బాధపడుతున్న సందర్భాల్లో దేవుడు వారికి ప్రత్యక్షమై అంటారు, అయ్యా ఇక్కడ మనుషులు నిర్మిస్తున్న ఈ మందిరంలో నేను ఉండను. కాకపోతే మీరు కోరుకున్నారు కనుక, మీరు నా మీద ఉంచిన ఆ గౌరవాన్ని బట్టి మీరు కట్టుకుంటున్నారు కనుక ఓకే, కానీ దీన్ని బట్టి మీరు భయపడొద్దు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడొద్దు. దేవుని ప్రియులరా, ఈనాడు దేవుడు మనతో చెప్తున్నది అదే. దేవుని ఆత్మ మనతోనే ఉంది, ఆయన మనతోనే సంచరిస్తూ ఉన్నారు. కానీ మనందరి దైనందిన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో, లేదంటే ఏదో ఒక విషయంలో మనం ఏమనుకుంటామంటే ఆదివారం అయితే దేవుడు ఉంటాడేమో, ఆ తర్వాత ఉండడేమో, లేకపోతే ఏదైనా ప్రార్థన చేసుకుంటేనే దేవుడు ఉంటాడేమో అని చాలామంది హృదయాల్లో ఒక ఆలోచన ఉంటుంది. నిజంగా దేవుడు ఉంటాడా? మన మధ్యలో? అందులో మనం ఎలాంటి వాళ్ళని, మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే దేవుడేంటి మన దగ్గర ఉండడం ఏంటి? ఇది నమ్మశక్యంగా లేదు అని ఆలోచిస్తున్న ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే,
ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? క్వశ్చన్ మార్క్తో కూర్చొని నిజంగా దేవుడు మన మధ్యలో ఉంటాడా? ఆయన ఆత్మ మన మధ్యలో ఉండి మనల్ని ధైర్యపరిచి మనకు భయం లేకుండా ప్రభు చేస్తాడా అని మనం ఎలా ఉన్నామో ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే ఉంటే ప్రభు మాట్లాడిన మాట 35వ అధ్యాయం సంఖ్యాకాండం 35 చివరి వాక్యం 34లో చదువుతారు. చూడండి, నేను మీ మధ్య నివసించుచున్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు. ఎక్కడ నివసిస్తున్నాడంట? వారి మధ్యలో. ఈనాడు వాక్యం వింటున్న నీ మధ్యలో, నా మధ్యలో, మనందరి మధ్యలో ప్రభు మన మధ్యలోనే ఉన్నాడు. అంతేగాని సందేహించొద్దు, అవిశ్వాసాన్ని చోటు చేసుకోవద్దు. ప్రభు ఇక్కడ మాత్రమే కాదు, ప్రభు మందిరంలో మాత్రమే కాదు, నీ కుటుంబంలోనూ ఉంటాడు, నీతోనూ ఉంటాడు, నీ దైనందిన జీవితాల్లో ఉంటాడు. ప్రతి విషయంలో మనతో పాటు ఆయన నిశ్చయముగా ఉంటాడు. ఏమనుంది అక్కడ? అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను అని ప్రభు మాట్లాడి అక్కడికి ముగించచ్చు కదా. నేను మీ మధ్యలో ఉన్నానంటే అయిపోను, నేను మీ మధ్యలో ఉన్నానండి అని అంటే అయిపోను. కానీ ప్రభు మాట్లాడిన మాట అద్భుతం ఏంటంటే, మరలా చూడండి అక్కడ తర్వాత, నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నాను. అమ్మ మీ మధ్యలో ఉన్నాను నేను. ఎందుకురా బాబు భయపడతావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నేను మీ మధ్యలో ఉన్నాను కదా, నా ఆత్మ మీ మధ్యలో ఉంది కదా. నీ బిడ్డలు పట్టించుకోకపోవచ్చు, నీ కుటుంబీకులు పట్టించుకోకపోవచ్చు, నీ వారు నిన్ను పట్టించుకోకపోవచ్చు. ఈ పరిస్థితులు బట్టి ఒకవేళ నువ్వు భయపడిపోయి సంకోచించి ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావేమో. నేను నీ మధ్యలో ఉన్నానని ప్రభు చెప్పిన వాళ్ళకి ఒక ఆలోచన, ఏముందలే ఆయన చెప్పేదిలే అంటే ప్రభు మరలా అంటాడు, నిజముగా. ఏంటది అది? నిజముగా దేవుడు ఎక్కడున్నాడు? అమ్మా ఎక్కడున్నాడు తల్లి? మన మధ్యలోనే ఉన్నాడండి, మనతోనే ప్రభు ఉన్నాడు. ఇంక మీరు సందేహించాల్సిన అక్కర్లేదు, మీరు భయపడాల్సిన అక్కర్లేదు. ఇప్పటికీ చాలామంది ఏమండి ఇంక 4 రోజుల్లో స్కూల్ తెరవబోతున్నారు. స్కూల్స్కి అలాగే కాలేజ్కి చాలామంది ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరిని బట్టి నా ప్రభు చెప్తుంది ఏంటంటే, నేను మీ మధ్య ఉన్నాను కనుక మీరు భయపడద్దు. ఒకవేళ నువ్వు ఎగ్జామ్స్ రాసి వచ్చేవేమో, అది నాకు వస్తుందో రాదో, జరుగుతుందో జరగదో అనేసి ఒక సంకోచంలో ఉన్నావేమో, నువ్వు భయపడద్దు. నిజముగా దేవుడు నీతోనే ఉన్నాడు. ఆమేన్. నిజముగా ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, నిజముగా ఆయన మనతోనే ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఏముందో చెప్పండి చూడకుండా. ఆదియందు వద్దు, మన వాక్యమే చదవదాం. యోహాను సువార్త 1:1 చదవండి ఆయన. ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. అమ్మ ఆగండి. ఆ వాక్యం ఏమైందో తెలుసా? ఈనాడు 14వ వాక్యంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనే నివసిస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆ వాక్యమే శరీరధారి అయి ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనతో పాటు జీవిస్తూ ఉన్నారు, ఆయన మనతో పాటు సంచరిస్తూ ఉన్నాడు, మనతోనే ఆయన ఉంటాడండి. ఆయన మనతోనే ఉంటాడు, మనతోనే ఆయన నడిపించబడతారు. అయితే ఇంతకీ ఆయన మనతో ఉండడానికి గల కారణం ఏంటి? మనం ఏమన్నా వీరులమే, లేకపోతే మనం ఏమన్నా శూరులమే, మనం ఏమన్నా జ్ఞానం కలిగిన వారమే, లేకపోతే ఈ లోకంలో అందరికంటే మనం ఎక్కువ అయిన వారమా? కాదండి. కారణం ఏంటి? ఎందుకు ఆయన మనల్ని మన మధ్యలో ఉండడానికి ప్రభు ఆశపడుతున్నాడు? ఇంతకీ మనం ఎక్కడ ఉండిన వారిని ఆ విషయం తెలియాలి మనకు. ఆయన మన మధ్యలో ఉండడానికి, ఇంతకు ముందు మనం ఎక్కడున్నాము, ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, నిర్గమకాండం 7వ అధ్యాయం 5వ వాక్యం చదువుదామా? నిర్గమకాండం 7:5. ఎక్కడున్నాం మనం? 7:5. నాయనా, నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరు. మునుపు ఎక్కడున్నాం మనం?
మునుపు ఐగుప్తు అనబడుచున్న లోకంలో ఉన్నాం, లోకంలో జీవిస్తున్నాం, లోకపు ఆచారాలు, లోకపు కార్యక్రమాలు, లోకంలో తిరుగుతున్నాం. మనల్ని ప్రభు ఆయన చెయ్యి పట్టుకొని ఆ మధ్యలో ఉన్న మనల్ని తీసుకొని వచ్చాడు. ఎందుకు మనల్ని తీసుకొని వచ్చాడంటే ఆయన మన మధ్యలో ఉండడానికి, మనతో జీవించడానికి, మనతో సంచరించడానికి. ప్రియులారా, నిజమే, మనం అందరూ ఒకప్పుడు లోకంలో తిరుగుతున్నాం, లోకంలో సంచరిస్తున్నాం, లోకపు వ్యవహారాల్లోనే బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఈనాడు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈనాడు దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడు? దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చాడు. ఎక్కడున్నాం మునుపు? మనం చెప్పండి, ఎక్కడున్నాం మునుపు? ఇది వరకు దేవుని ఎరగక ముందు ఐగుప్తు అనబడుచున్న లోకంలో ఉన్నాం. కానీ ఈరోజు నన్ను మనల్ని ఏం చేశాడు ప్రభు? ఐగుప్తులో నుండి ప్రభు బయటికి తీసుకొని వచ్చాడు. తెలుసా? నా గురించి చెప్పనా? నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు, కాలేజ్ జరిగేదే ఎప్పుడు ఆది అమావాస్య జరుగుతూ ఉంటాయి. అట్లాంటిది నేను కాలేజీకి ఎన్ని నెలలు పోయాను తెలుసా? తమ్ముడు వినాలి, నేను కాలేజీకి ఎన్ని నెలలు పోయి ఉంటాను? సరే, మీరు ఎక్కువగా ఒకవేళ సంవత్సరం రోజుల్లో ఎన్ని నెలలు పోయి ఉంటారు? నేనైతే ఎన్ని నెలలు పోయినాను తెలుసా? సంవత్సరం రోజులు కాలేజ్ జరిగితే 3 నెలలు 3 నెలలు పోయినా. ఆ తర్వాత రోజు ఇంట్లో వాళ్ళ దగ్గర పోతున్నాం. బ్యాగ్ ఎత్తుకోవడం, మళ్ళీ మనమే క్యారీ చేసుకుంటాము అండి. ఎప్పుడో మాకు మధ్యాహ్నం 12 గంటలకు మా కాలేజీ, మనమే క్యారీ చేసుకునేది. బల్లే టీషర్ట్ వేసుకొని టక్క చేసుకోవాలి. మళ్ళీ మా కాలేజీకి అన్ని టక్కలు చేసుకునేది, బ్యాగులు అన్నీ క్యారీ పెట్టుకునేది, అన్నీ వేసుకొని సైకిల్ రర్రని దొక్కొని పోయేది, బస్ స్టాండ్లో పెట్టేది. అప్పుడు ఆడు వస్తాడు నాయుడుపేట నుంచి వాడు బస్సు ఎక్కువ వస్తాడు. వాడి దిగ్గానే అంతా మా శాలేమన్ ఉన్నట్టు ఉంటాడు, వాడు బాగుంటాడు. ఆడు వస్తాడు, ఆడు దిగ్గానే ఎరా మావా అంటాడు, సైకిల్ ఎక్క అంటాడు. సర్రం దొక్కుని రైల్వే స్టేషన్ పోతాం. ఎక్కడికి వచ్చినావు? ఇంటికాడ చెప్పి కాలేజీకి. నువ్వు ఎంత తెచ్చినావు? ఎంతో కొంత క్యారీ తెచ్చుకున్నాం. రయ్యని రైల్వే స్టేషన్కి పోయేది. రైల్వే స్టేషన్లో కూర్చొని ఉంటే ప్యాసింజర్ ట్రైన్ వస్తుంది. ఉదయాన్నే 10-10:30 ప్యాసింజర్ వస్తుంది. ఆ ట్రైన్ ఎక్కితే తిరుపతిలో దించుతుంది. తిరుపతికి వెళ్ళిపోయేది. టికెట్లే అంతగా ఫ్రీయే మనకు, మనం ఎప్పుడు టికెట్ కొనా. ఆ తిరుపతికి పోయినావా? తిరుపతికి పోగానే ఒక మధ్య దించుతుంది. ఆ రైల్వే స్టేషన్ సందులో నేరుగా అటుపోతే 15 రూపాయలకి బిర్యానీ. ఇప్పుడు మాట కాదు, ఇప్పుడు ఎవడు పెడుతున్నారు కానీ 2012లో 15 రూపాయలు బిర్యానీ, ఎగ్ బిర్యానీ. మళ్ళీ ఆ బిర్యానీ తిన్నామా? ఆ బిర్యానీ తిన్న దాన్ని ఎదురుగానే ఉంటాయి సినిమా హాలు. నేను చూడని సినిమాలు లేవు తెలుసా మీకు? నేను చూడని సినిమాలు లేదు. నాలాంటి సినిమా పిచ్చోడే లేడు. ఎంత సినిమా పిచ్చి అంటే ఫస్ట్ రోజు రిలీజ్ అయితే ఉదయాన్నే మనం ఉండాలి అక్కడ. నాకు బాగా గుర్తు, అల్లు అర్జున్ సినిమా ఏదో జూలై అనుకుంటా. ఆ రోజు కాళహస్తిలో నేనేం చేయను తెలుసా? సినిమా వాడు ఇంకా స్టార్ట్ చేయలేదని గేట్లు ఊపినా, ఊపుతా ఉంటే పోలీసు వాళ్ళు కొట్టినారు. అయ్యా చిన్నగా కొట్టలేదు అయితే. అయినా మనం మానం. నిజం, నేను అలాంటి ఐగుప్తులోనే బ్రతుకుతున్నానండి. మనకు ఫ్యాన్స్ లేదు మళ్ళీ. అంటే మనం వీళ్ళకి చిరంజీవి ఫ్యాన్స్, ఆల్ ఫ్యాన్స్ అని ఉంటాం కదా. అట్లే మనం అందరూ ఫ్యాన్స్. ఎవరిది రిలీజ్ అయినా ముందు మనం ఉండాలా, ముందు మనం వెళ్ళిపోవాలా. తిరుపతికి పోయినాం అనుకో, తిరుపతిలో టికెట్ అని తెలుసా? ఇప్పుడు ఎంత మనకు తెలియదు కానీ మేము పోయేటప్పుడు 10-15 రూపాయలు, 20 రూపాయలు టికెట్. కొత్త సినిమా అయినా కూడా 10-15 రూపాయలే. 10-15 రూపాయలే. నాలాంటి దుర్మార్గుడు భూమి మీదే ఉండడు. ఇంటికాడేమో ఎగ్జామ్స్ అని చెప్పేది. ఆదివారం పూట పోయిన దుర్మార్గుని కదా నేను. ఆదివారం రోజు ఇంటర్వ్యూకి పోయా. మామూలుగా శుక్రవారం ఇంటర్వ్యూకి పోయా. ఆ రోజు ఏక సినిమా రిలీజ్ అయింది తెలుసా? రాజమౌళి సినిమా ఏక రిలీజ్ అయితే ఉదయాన్నే వెళ్ళిపోయినా తిరుపతికి. మా మామ దగ్గరకు పోయి ఎగ్జామ్స్ ఈరోజు ఉండాది పోవాలి తిరుపతికి అని చెప్పేసి వెళ్ళిపోయి ఉండలా. 10 రూపాయలు మా మామ కాడ తీసుకొని ఉదయాన్నే వెళ్ళిపోయినా. రిలీజ్ ఆ రోజే. రిలీజ్ సినిమా అయినా కూడా తిరుపతిలో 10. ఇప్పుడు ఎంత మనకు తెలియదు కానీ అప్పుడు మాత్రం 10 వెళ్ళిపోయినావా టికెట్ తీసుకొని చూసి అప్పటికి 2-3 సార్లు చూసేసి మళ్ళీ ఆదివారం మా అమ్మకి చెప్పి, మో ఈరోజు అర్జెంటుగా వెళ్ళిపోయి సీటు ఎక్కడొచ్చిందో చూసుకోవాలమ్మా, డబ్బులు ఇవ్వాలి నువ్వు అర్జెంటుగా అని చెప్పి డబ్బులు తీసుకుని ఆ రోజు కూడా సినిమా పోయినా. ఆదివారం అప్పటికి 3-4 సార్లు చూసేస్తున్నాను. ఆదివారం మళ్ళీ ఉదయాన్నే కూడా సినిమా పోయాను. మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి, రే ఏముందనుకున్నారా సినిమా, పోదాం రా, నేను కూడా చూడలేదని వాడు కాడ చెప్పిన. మళ్ళీ
ఎందుకు మళ్ళీ చూడడానికి ఓడి దగ్గరకు పోతే ఒట్టెక్కడ పెడతాడు పాపం. ఆడి దగ్గరకు పోయి మళ్ళీ ఇట్లాంటి సినిమా పిచ్చోడు నేను. ఏ సినిమా రిలీజ్ అయినా వెళ్ళిపోయేది వచ్చేది. ఏ సినిమాకు పోయినా రిలీజ్ అయితే మనం ఫస్ట్ మంది ఉండాలి ఆడ సీటు. అంతటి ఐగుప్తులో బ్రతుకుతున్నా. కానీ ఈరోజు నా దేవుడు ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఐగుప్తులో నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఆయన నా మధ్యలో ఉండడానికి, నాతో ప్రభు సంచరించడానికి ఐగుప్తులో నుండి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత దేవుడు నన్ను పిలుచుకున్నారు. దేవుడి మందిరంలో సేవ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, లోకంలో ఉన్నదానికంటే దేవునిలో ఉన్న సంతోషం బహు గొప్పదని నేను ఎరిగాను. దేవుని ప్రియులారా, నిజమే, మనం అందరూ ఒకప్పుడు ఐగుప్తులో బ్రతుకుతున్న వారమే, ఎన్నో వ్యవహారాల్లో బ్రతుకుతున్న వారమే. అలాంటి మనల్ని ప్రభు బయటికి తీసుకుని వచ్చి ఆయన మనతో ఉన్నారు. ఎప్పటి వరకు ఉంటాడు ఈయన? యేసు ప్రభువు ఏమండి, మీ మధ్య నా ఆత్మ ఉన్నది కనుక మీరు భయపడొద్దు అన్నాడు. ప్రభు ఎప్పటి వరకు ఉంటాడు? ఇది మనకు తెలియాలి. ఎప్పటి వరకు ఉంటాడు దేవుడు? శుక్రవారం మాత్రమే ఉంటాడా? తలస్నానం చేసుకొని ఇల్లు కడుక్కొని తలస్నానం చేసుకొని అప్పుడు పోతే అప్పుడు యేసు ప్రభు వస్తాడా? ఆదివారం మాత్రమే వస్తాడా నా ప్రభు నీ మధ్యలో ఉండడానికి? లేకపోతే ఎప్పుడైనా కూడికలు జరిగితే, లేకపోతే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు యేసు ఇదిగి వస్తాడు అనుకుంటున్నావా? ఎప్పుడు వరకు ఉంటాడు? మత్తయి సువార్త 28:20 వాక్యంలో యుగ సమాప్తి వరకు. చెప్పండి, ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడద్దు. మనము చనిపోయేంత వరకు, మన ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు, మనము బట్ట కట్టేంత వరకు ప్రభు మనతోనే ఉంటాడు, మనతోనే సంచరిస్తాడు. ఆయన మనతో నడిచే దేవుడు అండి. ఆయన వంటి దేవుడు లేడంతే. యుగ సమాప్తి వరకు ఆదియు అంతము ఆయనే ఉన్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. ఆయన నీతోనే ఉంటాడు అంతే. నీతోనే సంచరిస్తూ ఉంటాడు, నీతోనే నడిపించబడుతూ ఉంటాడు. నువ్వు విశ్వసించాలైతే, ప్రభు మనతో ఉన్నాడన్న మాటను నువ్వు విశ్వసించాలి. యుగ సమాప్తి వరకు ఆయన మనతోనే ఉంటాడండి. ఆయన మనతోనే ఉండాలి. ఆయన మనతో లేకపోతే చాలా ఇబ్బంది. కనుకనే ఆయన మనతో ఉండాలి. ఆయన మనతో లేకపోతే ఏం పాటరయ్యా? మనం ఏమనుకుంటాం? మనం ఎక్కడైనా వెళ్తే అక్కడికి రాళ్లే, ఇక్కడ ఉండలే అనుకుంటాం. కానీ ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఆయన ఆకాశమందుండి నరులను ఏం చేస్తున్నాడంట? నరులను పరిశీలించి చూచుచూ ఉన్న దేవుడు కదా. ఆయన మనతో లేకపోతే ఆయన నాకెందుకండి? మనం ఏమనుకుంటాం? వీళ్ళు నాకెందుకు లేండి, వాళ్ళు నాకెందుకు లే, వీళ్ళు ఎవరు నాకు అక్కర్లేదు అనుకుంటాం. ఎవరు నీకు అక్కరున్నా లేకపోయినా ఇబ్బంది లేదు. కానీ యేసయ్య మనతో లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ఆయన మనతో లేకపోతే ఏం జరుగుతుందో చెప్తా. ఆయన మనతో లేకపోతే ఒక 12 మందిని తీసుకొని దైవజనుడు ఏర్పాటు చేసుకొని, అయ్యా మీ 12 మంది ఇదిగో దేవుడు మనకిస్తానన్నారే కానాను దేశం, అక్కడికి వెళ్ళి చూసిరండి ఆ పరిస్థితులు ఏంటో అని చెప్పి ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటారు. మీరు బాగా వినాలి. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ దేవుడు వారికి ఆజ్ఞలను దేవుడిచ్చిన తర్వాత, ఆజ్ఞలన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు మోషే వారితో మాట్లాడారు. అయ్యా దేవుడు మనకి ఇస్తానన్నారు కదా కానాను అనే దేశం, ఆ దేశానికి మీరు వెళ్ళి చూసిరండి అని ఎంతమందిని పంపించాడు మీకు గుర్తుండడానికి? ఎంతమందిని? 12 మందిని పంపించాడు. ఈ 12 మంది ఆ కానాను దేశంలోనికి గూఢాచారులుగా వెళ్ళిపోయారు. అంటే వాళ్ళతో కలిసిపోయి వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ అంటే? 40 రోజులు. చెప్పండి, ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 40 రోజులుండి అవన్నిటిని చూసి పరిశీలించి తర్వాత మోషే దగ్గరకు వచ్చారు. మోషే దగ్గరకు వచ్చిన తర్వాత సమాజం అంతా కూడుకున్నారు. అప్పుడు కూడుకున్న తర్వాత అందులో 10 మంది ఏమో అక్కడికి వెళ్ళలేమయ్యా, వాళ్ళు చాలా బలాఢ్యులు, చాలా బలము కలిగిన వారు, వాళ్ళకి బహుసైన్యం ఉంది, అక్కడికి వెళ్ళి మనం ఏం చేయలేము, మన వల్ల అయ్యే పని కాదు అని ఒక 10 మంది మాత్రం అవిశ్వాసముతో కూడిన మాట మాట్లాడారు. 2 మాత్రమే దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి, నమ్మకము కలిగిన మాట మాట్లాడారు. ఎవరు? 2 మాత్రమే. 10 మంది మాత్రం అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ప్రియులరా, అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆ రాత్రి అంతా కూడా ఆ మాటలు విన్నారు. ఏమని? అక్కడికి మనం వెళ్ళలేము, అక్కడ మనం జయించలేము, వారితో మనం పోరాడలేము. ఈ మాటలన్నీ వారు విన్న తర్వాత వారి హృదయాల్లో భయం ఎక్కిపోయింది.
దేవుని బిడ్డలకు భయం ఎక్కిపోయి ఏం చేయాలో తెలియక రాత్రంతా కూర్చొని బోరున ఏడ్చుకుంటున్నారు. ఏం చేయాలో తెలియదు. ఇందుక దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది, ఇందుక దేవుడు మమ్మల్ని రక్షించింది, ఎక్కడో ఐగుప్తులో బ్రతుకుతున్నాం కదా, ఈరోజు మమ్మల్ని తీసుకొని వచ్చి అరణ్యంలో మేము చచ్చితే బాగున్నాం, మా బ్రతుకులు ఎందుకు, మా జీవితాలు ఎందుకని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ రాత్రి అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆ 10 మంది చెప్పిందే విన్నారే కానీ ఇద్దరు చెప్పింది ఎవరు వినలేదు. ఆ తరువాత వాళ్ళందరూ ఒక మాట మీదకి వచ్చారండోయ్. వాళ్ళందరూ ఒక మాట మీదకి వచ్చి ఎట్లాగైనా సరే మోషేని రాళ్ళతో కూడా చంపాలి. ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు ఆ తరువాత దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభించారు. అరే, మిమ్మల్ని ఐగుప్తులో ఉన్నప్పుడు నేను ఎన్ని సూచక కార్యాలు చేశాను, ఎన్ని అద్భుత కార్యాలు చేశాను, అక్కడ నుండి నేను మిమ్మల్ని విడిపించాను కదా, మరలా ఎర్ర సముద్రం ఎదురైతే అందులో మిమ్మల్ని నడిపించాను కదా, దాన్ని పాయలుగా చేశాను కదా, మీకు సమస్తాన్ని నేను అనుగ్రహించాను కదా, మరలా మీలో ఆ విశ్వాసం ఎలా వచ్చింది? మీరు ఎంత చెప్పినా మారరు అని చెప్పి దేవుడు వారిని విడిచిపెడుతూ ఉన్నారండి. ఆ విడిచిపెట్టిన తర్వాత ఆ 10 మంది చెప్పారే, 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మంది ఏం చెప్పారు? 10 మంది ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళలేము, అక్కడికి మనం వెళ్తే మనం బ్రతకలేము, మనం జీవించలేము, మన వల్ల అయ్యే పని కానే కాదు అని ఎవరైతే మాట్లాడారో ఈ 10 మంది చచ్చూరుకున్నారు. ఈ 10 మంది చచ్చిపోయారు. ఎవరైతే అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడారు కదా వాళ్ళు చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి భయం ఎక్కింది. ఇప్పుడు వీళ్ళకి భయం వచ్చింది. ఓయమ్మ, వాళ్ళు 10 మంది చచ్చిపోయినారా, సరేలే అని చెప్పి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక మాట మాట్లాడారు. మోషే, ఆ 10 మంది చచ్చిపోయారు, విశ్వాసంతో కూడిన మాటలు ఇద్దరు మాట్లాడారు కదా, వాళ్ళిద్దరు ఎవరు? యెహోషువ, కాలేబు, వాళ్ళిద్దరు మాత్రం బ్రతికున్నారు. ఆ సందర్భాన్ని వాళ్ళు గమనించి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏం చేశారు అని అంటే, వెళ్దాం, ఎక్కడికి? యుద్ధానికి వెళ్ళిపోదాం, ఎట్టయితే అట్టయింది, చచ్చితే చచ్చినా బతికితే బ్రతికినాం అని చెప్పి ఇప్పుడు అన్నిటినీ ధరించుకొని అండి అందరూ సాగారు. ఎక్కడికి? యుద్ధం చేయడానికి పోతుంటే మోషే అన్నాడు, రాయ్ ఆగండి, దేవుడు చెప్పినప్పుడు పోవాలి. మనం దేవుడు చెప్పినప్పుడు పోకుండా ఆయన మీద అవిశ్వాసంతో ఉండి, ఆయన మీద అపనమ్మకంతో ఉండి ఇప్పుడు పోతామంటున్నారు. పోబాకండి. ఎందుకంటే దేవుడు మన మధ్యలో లేడు, దేవుడు మీతో లేడు నాయన, నా మాట ఏనండి, పోవద్దని చెప్తే దేవుడేంది మాతో లేంది అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఆ కొండ మీద ఉన్నారు వాళ్ళు. అయ్యా పోవద్దయ్యా, వాళ్ళు పలానా దగ్గర ఉన్నారని మోషే ఎంత చెప్పినా ఉండలేదండి. వాళ్ళు వెళ్ళారు, ఎట్లాగైనా వాళ్ళని లేపేస్తాం చంపేస్తాం అని చెప్పి పోయిన తర్వాత అమాలేకీలు, కానానీయులు ఇద్దరు కూడి ఇశ్రాయేలు ప్రజలు తరుముకున్నారు. ఇప్పుడు ఏం చేశారు? దేవుడి బిడ్డల్ని తరుముకొని కొట్టి తరివేసినారు. ఎంత దూరం తరివారో తెలుసా? సుమారు 25-40 కిలోమీటర్లు తరిమినారు దేవుని బిడ్డల్ని. కారణం ఏంటి అని అంటే దేవుడు వారితో లేడు. దేవుడు వారితో ఉన్నంత కాలము వారికి విజయమే కలిగిందండి. దేవుడు లేనప్పుడు వారికి ఏం కలిగింది అని అంటే అపజయం కలిగింది. ఏం కలిగింది? చెప్పండి ఏం కలిగింది? అపజయం కలిగింది. ఈ సందర్భం అంతా సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఓకే. ఆ తర్వాత ఏమయ్యారు? వాళ్ళు అమాలేకీయుల ద్వారా, కానానీయుల ద్వారా కొట్టబడ్డారు, తరివేయబడ్డారు. 25-40 కిలోమీటర్ల దాకా వాళ్ళని తరుముకున్నారు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే దేవునికి వారు లోబడలేదండి. దేవునికి వారు లోబడలేదు. వద్దు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా ఉండి వెళ్ళారు. దేవుడు వారితో ఉంటే విజయం ఉంటుంది. దేవుడు వారితో లేకుండా పోవడాన్ని బట్టి ఏమైపోయారు వాళ్ళు? చెప్పండి, ఏమైపోయారు? వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళకూడదు, వెళ్ళాలని చెప్పినప్పుడు వెళ్ళాలి. దేవుడు వెళ్ళమన్నప్పుడేమో వెళ్ళకుండా, వద్దు అని చెప్పిన తర్వాత వెళ్ళారు కనుకనే వారి జీవితంలో ఏమైంది? అపజయం ఎదురైంది, అవమాన పాలు అయ్యారండి. ప్రియులారా, మీరు గమనించండి. కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో తిరగడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ అవిశ్వాసం. కారణం ఏంటి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో తిరగడానికి గల కారణం ఏంటంటే అవిశ్వాసం. ఎన్ని రోజులు ఉన్నారు కానానులో? ఎన్ని దినాలు సంచరించారమ్మా? 40 రోజులు. 40 రోజులు సంచరించిన దాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు తిప్పాడు? అది ప్రభు అంటారు కదా, ఒక్కొక్క రోజుని ఒక్కొక్క సంవత్సరంగా నియమించి
ఆ అరణ్యంలోనే ప్రభు వారిని తిప్పాడు. నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్లోనే రాయబడి ఉంటుంది, మీరు ఇంటికి వెళ్తారో చదువుకోండి. కారణం ఏంటి? 40 రోజులు 40 సంవత్సరాలు అయిపోయింది. ప్రభు ఏమన్నారు అని అంటే 20 సంవత్సరాల కంటే తక్కువగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కానానులోనికి వెళ్తారు. ఆ తర్వాత 20 సంవత్సరాల కన్నా పైబడిన వారందరూ ఏమైపోయారంటే ఆకులు రాల్చబడినట్లుగా అందరూ రాల్చబడ్డారు. ఎవరు కానాల్లో చేర్చబడింది చెప్పండి అండి? ఎవరు? మనం ఎంతసేపు యెహోషువ కాలేబు ఇద్దరు మాత్రమే వెళ్ళారు అని మనం మాట్లాడుతాం. నిజమే, ఇద్దరు మాత్రమే వెళ్ళారు. ఎందుకు అని అంటే వాళ్ళు చూసొచ్చిన వాళ్ళు, అంటే 20 సంవత్సరాల కన్నా వాళ్ళ వయసు ఎక్కువ, వాళ్ళు మాత్రమే వెళ్ళారు. కాలేబు యెహోషువతో కలిసిన ఆ వయసు కలిగిన వారు ఎవరు కూడా అక్కడికి ప్రవేశించలేదు. ఆ 20 సంవత్సరాల కన్నా తక్కువగా ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆ అరణ్యములు ఆ 40 సంవత్సరాలు తిరిగి ఆ తరువాత కానానులోనికి ప్రవేశించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన మధ్యలో ఉండాలండి. ఆయన మన మధ్యలో లేకపోతే మనకి ఏం కలుగుతుంది? అపజయం కలుగుతుంది. నువ్వు ఒక ఎగ్జామ్ రాయడానికి ఏమండి మనతో ఎవరు రావాలి? దేవుడు రావాలి. మనం అనుకుంటాం కదా, నేను ఎగ్జామ్ రాసేదానికి వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే కొంచెం నాకు ధైర్యంగా ఉంటుందని. కానీ యేసయ్య నీతో ఉన్నాడు, నీకు అపజయం ఉండదు. ఇంక రేపటి దినాల్లో కాలేజీకి వెళ్తున్నాం, స్కూల్కి వెళ్ళబోతున్నాం, 10th క్లాస్లో అడుగుపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి హృదయాల్లో ఒకటే భయం, ఏమవుతుందో, ఎలా చదువుకోవాలో, ఏం చేయాలో అనేసి చాలామందికి రకరకాల భయాలు ఉంటాయి. అయితే ప్రియులారా, మీరు భయపడొద్దు. దేవుడు ఆత్మ మన మధ్యలో ఉంది. చెప్పండి, ఎలా ఉంది? దేవుని ఆత్మ మన మధ్యలోనే ఉందండి. అయితే మన మధ్యలో ఉండకూడదు ఏంటి? మన మధ్యలో ఉండవలసిన దేవుడు, కానీ మన మధ్యలో ఉండకూడని దాన్ని తీసుకొని వచ్చి మనం పెట్టుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 11వ వాక్యం చదువుతారా? ఏది మన మధ్యలో ఉండకూడదు అది మనకు తెలియాలి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 14వ వాక్యం. అక్క మళ్ళీ చదవమ్మా. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 11వ వాక్యం. మీ మధ్య ఉండనీయకుడి. మన మధ్యలో ఎవరు ఉండకూడదు అని అంటే ఏమండి? కర్ణపిశాచి, ఆ తర్వాత దయ్యముల యొద్ద విచారణ, ఇవి ఉండకూడదు మన మధ్యలో. మనం కొన్నిసార్లు సోది చెప్పేవాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరకు మనం అంతా పోకూడదు. సోది చెప్పేవాళ్ళు ఏమండి, ఆ తర్వాత వచనం చెప్పేవాళ్ళు, మా జాతకం చెప్పండి, మా గురించి చెప్పండి, ఏం జరుగుతుందో చెప్పండి అనే వాళ్ళ దగ్గరికి అంతా మనం వెళ్ళకూడదండి. ఎందుకనంటే అవి మన మధ్యలో ఉండకూడదు, అవి మనకు తగినవి కావు. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, కర్ణపిశాచి, ఆ తర్వాత దయ్యముల యొద్ద విచారణ చేయువాని యొద్దకు మీరు వెళ్ళకూడదు. మనది ఆ పని కాదు. ఎందుకనంటే మన మధ్యలో ఎవరున్నారు? దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన మనకు బోధిస్తాడు, ఆయన మనకు తెలియజేస్తాడు. మనం ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, మన స్థితిగతులన్నీ ప్రభు ఎరిగిన వాడు. నేను అంటాను, కొంతమంది వస్తారు, మీకు చెప్తామండి, మేము మార్చేస్తామండి, మేము ఏమనుకున్నా మీ జీవితం చెప్పగలుగుతాం, రేపేం జరుగుతుందో చెప్పగలుగుతాం, ఎల్లుండి ఏం చెప్పగలుగుతాం అంటారు కొంతమంది వస్తూ ఉంటారు. నేను అంటాను, వాడు నీ జీవితాన్ని మార్చే బదులు వాడి జీవితాన్ని వాడే మార్చుకుని వాడు కోటీశ్వరు అవ్వచ్చుగా. అట్టవరు. వాడేం చెప్తాడు? మీ జీవితం గురించి చెప్తాడు, మీకు రేపు ఏం జరుగుతుందో చెప్తాను అన్నప్పుడు ఏమండి, ఈసారి ఎలక్షన్లో ఎవరు వస్తారో చెప్పచ్చుగా. రేపేం జరుగుతుందో చెప్పి ఆ కరోనాను ఆపేసి ఉండొచ్చుగా. అవి చేయరండి. వాళ్ళు బతుకు తెరువు కోసం ఏదో చేస్తుంటారు, వాళ్ళని బ్రతకనేయండి, అంతేగాని మనకు అవి తగినవి కాదు. ఓకే, మనము వారి మధ్యలోనికి వెళ్ళకూడదు. ఎందుకనంటే అదే మనం బైబిల్లో చూడగలుగుతాం. సౌలు అప్పటి వరకు దేవునిలో నడిపించబడిన వ్యక్తి, దైవజనుడు ఏది చెప్తే అది చేసే వ్యక్తి. అయితే దైవజనుడు పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేశాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి ఆమెనే తీసుకొని వచ్చి ఆమె ఏది చెప్తే అది చేయడం ప్రారంభించాడండి. ఎంత దౌర్భాగ్య స్థితి అని అంటే, ఆమె చెప్తే తింటున్నాడు, మళ్ళీ అయ్యగారు ఆమె చెప్తే తింటున్నాడు. నాకు అదే అనిపించింది, అరే ఇది వరకు దేవుడు పెట్టావు కదా, నువ్వు దేవుడిలో నడిపించబడిన వ్యక్తివి కదా, దేవుడిలో కొనసాగించబడే వ్యక్తివి కదా, ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారని చెప్పి వారి మాటలు వినడం ప్రారంభిస్తూ ఉన్నావే. చివరికి ఏమైపోయాడు సౌలు? చెప్పండి, ఏమయ్యాడు సౌలు?
చివరికి ఏమైపోయాడు? తన కత్తి మీద తానే పడి మరణానికి ఆహుతైపోయాడండి. ఈరోజు మనం కూడా చాలామంది వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, ఇదిగో మీరు ఎట్లా ఉండకూడదు, మీ ఇల్లు ఎట్టగట్టుకోండి, మీ ఇల్లు ఎట్టగట్టుకోండి అని చెప్పి వాళ్ళ మాటలన్నీ మనం వినకూడదండి. దేవుడు మనకంటూ ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు మనకంటూ ఒక తలంపునిచ్చాడు. ఆ తలంపుల ప్రకారంగా మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా బ్రతికి ముందుకు కొనసాగుతామో అప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. కాబట్టి మన మధ్యలో ఉండకూడనిది ఇలాంటివి లోకపు ఆచారాలు, లోకపు వ్యవహారాలు, లోకపు పరిస్థితులు. ఇవేవి కూడా మనలో చెప్పండి ఉండకూడదు. వాక్యానుసారముగా గైకొన్నప్పుడే, జీవించినప్పుడే దేవుడు ప్రతి కార్యాన్ని జరిగించడం ప్రారంభిస్తాడు. అయితే మన మధ్యలో ఆయన ఉంటే ఏం జరుగుతుంది? నా ఆత్మ మీ మధ్య ఉంది కనుక మీరు భయపడకండి అని ప్రభు చెప్పాడు కదా. ఆయన మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుంది? ఒక 2-3 మాటలు చెప్తాను ఇక్కడ. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 3. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. తీయండి, మంద తీయండి. ప్రకటన గ్రంథం పక్కనే ఉంటుంది. 774. జెఫన్యా గ్రంథం 3:15. ఇశ్రాయేలుకు రాజైన, మనందరికి రాజైన దేవుడు యెహోవా మన మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? మన మధ్య ఉన్నాడు. ఎందుకు ఆయన ఆత్మ మన మధ్యలో ఉందో చూడండి. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇంక మీదట మీకు అపాయము సంభవించదు. ఎందుకు దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది అని అంటే, అపాయము ఏది కూడా నీకు సంభవించకుండా ఉండడానికే ప్రభు యొక్క ఆత్మ, ప్రభు మనతో ఉన్నారు. ప్రభు మనతో యుగ సమాప్తి వరకు జీవించడానికి, సంచరించడానికి, మనతో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, అపాయాలన్నిటినీ తొలగించడానికి. మీ మధ్య ఎందుకున్నాడు? మన మధ్య ఎందుకున్నాడు? అపాయము సంభవించకూడదని, ఏ అపాయము నీ దగ్గరికి రాకూడదని, ఎలాంటి పరిస్థితులు కూడా, ఎలాంటి ఇబ్బందులు కూడా మనకు రాకూడదని ప్రభు మనతో ఉన్నాడండి. ప్రభు మనతో సంచరిస్తున్నాడండి. ప్రభు మనతో కలిసి ఆయన జీవించడానికి ఆశపడడానికి గల కారణం ఏంటంటే, ఎక్కడైనా మనకు అపాయం వస్తుందేమో, ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి మనకు ఎదురవుతుందేమో అని చెప్పి దేవుడు ఏ అపాయము మనకు రానివ్వకుండా ఆయన మనతో ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఒక సహోదరి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉందంట. బస్సులో వెళ్తూ ఉంటే, ప్రార్థన చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటే దేవుడు ఇంకొక ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడంట. అమ్మ, ఈ బస్సు దిగేసి వెనకాల వస్తున్న ఇంకొక బస్సు ఎక్కువ అంటే, అది కాదు ప్రభువా, ఇప్పుడు ఈ బస్సు ఎక్కకుండా వెళ్ళిపోతే దిగేస్తే నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేను, ఎట్లా ప్రభు అంటే, దిగే నాన్న అని దేవుడు చెప్పిన తర్వాత, ఇంకా ప్రేరేపణ దేవుడు ఇచ్చిన తర్వాత ఆ బస్సు దిగేసింది. ఆ యవనస్తుడు దిగేసిన తర్వాత ఈ బస్సు వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక బస్సు ఒక్కొక్క 10-15 నిమిషాల తర్వాత ఆ బస్సు వస్తే ఆ బస్సును ఆపి ఆ బస్సులో ఎక్కింది యవనస్తురాలు. ఎక్కిన తర్వాత ఒక 5-6 కిలోమీటర్లు వెళ్తూ ఉంటే అక్కడంతా పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటే, ఏంటి బస్సులన్నీ నిలబడిపోయి ఏం జరిగింది అంటే, ఏం లేదమ్మా, ఇదివరకు ఒక బస్సు ఈ రూట్లో వచ్చింది కదా, ఆ బస్సుకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, అందుకనే ఇంత ట్రాఫిక్, చాలామంది ఇబ్బందికరంగా మారిపోయారు, కొందరికి చాలా ప్రాణహానిగా ఉన్నట్లు ఉంది అని ఆ వార్త వినిన తర్వాత ఆ బిడ్డ కన్నీళ్ళు విడిచి దేవుడిని స్తుతించడం ప్రారంభించింది. కారణం ఏంటంటే, ఆ అపాయములో నుండి దేవుడు ఆ బిడ్డను తప్పించడం ప్రారంభించాడు. మనం అనుకుంటాం, ఎందుకు ఈ పరిస్థితి ఆలస్యం అయిపోతుంది, ఎందుకు ఇది జరగలేదే, ఎందుకు ఇలాగ అయిపోయిందని. పిల్లరా, ఏదో మన ముందు ఒక అపాయం ఉంటుంది. ఆ అపాయం నుండి దేవుడు తప్పించడానికే ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. అందుకే కీర్తనకారుడు అంటారు కదా, 23వ కీర్తన 4వ వాక్యంలో, 23వ కీర్తన 4వ వాక్యంలో ఏముంది? ఏ అపాయమునకు నేను భయపడను అని ఉంది. ఏ అపాయమునకు నేను భయపడను. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, అడవిలో తిరుగుతున్నప్పుడు, ఏ అపాయానికి, దేనికి నేను భయపడనయ్యా. కారణం ఏంటి? ఏమి దావీదు, ఎందుకు భయం లేదు నీకు అని అంటే, నా దేవుడు నాతో ఉన్నాడండి.
ఆయన ఆత్మ నాతో సంచరిస్తుంది. అది చీకటైనా వెలుగైనా ఎలాంటి పరిస్థితులైనా ఈ అడవిలో కలిగినప్పటికీ నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు నాతో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ అపాయము నా దరికి రానివ్వడు కదా. అందుకే కదా దావీదు అంటారు, అయ్యా నేను సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు ఆయన, నేను అడవిలో ఉన్నప్పుడు, నేను గొర్రెలు కాచుతూ ఉన్నప్పుడు ఎలుకబంటును ఏం చేశాడంట చంపేస్తాడంట, సింహాన్ని సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మనతో పాటు తిరుగుతూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు. అపాయం వస్తుందేమో, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుందేమో అని నీవు భయపడాల్సిన అక్కర్లేదు. చాలామందికి అపాయాల గురించి భయపడుతూ ఉంటారు. ఏదైనా అపాయం సంభవిస్తుందేమో, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి సంభవిస్తుందేమో అని చెప్పి భయపడిపోతున్నావేమో నాకు తెలియదు. కానీ గడిచిన దినాల్లో ఈ 5 నెలల్లో గడిచిన 5 నెలల్లో ఎన్నో అపాయాలు వచ్చాయేమో. ఎన్ని అపాయాలు అని అంటే 40వ కీర్తన 12వ వాక్యంలాగా మాట్లాడండి. అదే కదా మనం చెప్పేది. చెప్పండి ఎన్ని అపాయాలంట. 40వ కీర్తన 12వ వాక్యం. చదవండి. ఎన్ని లెక్కలేనన్ని అపాయాలు వచ్చాయి. ఈ 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి గడిచిన 5 నెలలు ఎన్నో అపాయాలు లెక్కలేవు, కొలవడానికి లేవు, చెప్పుకోవడానికి లేవు. అయ్యో ఎన్నో అపాయాలు. అయితే ఈ అపాయాలన్నిటిలో నుండి ప్రభు నిన్ను తప్పించడానికే ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. అపాయాలండి, ఎక్కడ చూసిన అపాయాలు. ఎప్పుడు ఎక్కడ ఎటు నుండి వస్తుందో తెలియదు. ఇప్పుడు బాగున్నాలే, ఇంక నిమ్మలంగా ఉన్నాం అనుకుంటామా, వెంటనే ఏ అపాయం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఎప్పుడు ఏ కోణాన ఏ స్థితిలో ఉండి అపాయం మన మీదకు పొంచి వస్తుందో తెలియని పరిస్థితి. కనుకనే ప్రభు అంటారు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడద్దు, ఏ అపాయము నీకు సంభవించదు. ఏ అపాయము సంభవించకుండా ఉండాలి అని అంటే సామెతల గ్రంథం 22:3 వాక్యం చూడండి. 22:3లో బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకొనును. అపాయము వచ్చే దానిని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, తెలుసుకొని దాక్కోవడం ప్రారంభిస్తాడు. ఇదిగో ఈ అపాయం రాబోతుంది, ఈ పరిస్థితి కలగబోతుంది, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి బుద్ధి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానముతో నడిపించబడుతున్నవాడు, జ్ఞాన వివేకముతో నడిపించబడుతున్నవాడు, దేవునిలో నడిపించబడుతున్న వాడికి దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆయన ఆత్మతో నింపి వారికి తెలియచేయడం ప్రారంభిస్తాడు. ఇదిగో ఈ అపాయము నుండి నేను నిన్ను తప్పిస్తున్నాను కనుక నువ్వు దాగుకునే స్థలాన్ని ఎతికే వారిగా ఉండాలి. అపాయములో నుండి తప్పించే స్థలం ఏంది? ప్రభు యొక్క సన్నిధి. ఆయన రెక్కల చాటున మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని కాపాడడం ప్రారంభిస్తాడు. ఏ అపాయం, ఎన్నైనా అపాయాలు రాని. ఎన్ని అపాయాలు అంటే ఆయనకి లెక్కలేనన్ని అపాయాలు. దావీదు గారికి లెక్కలేనన్ని అపాయాలండి. అడవిలో ఉంటేనేమో ఏమండి సింహం, ఎలుగుబంటి ఇవన్నీ వచ్చి అపాయాలు. సరే ఇంటి దగ్గరకు వస్తేనేమో ఏమండి అపాయాలు. అక్కడ పెళ్లి చేసుకుందాం అనుకుంటే మామ దగ్గర నుంచేమో అపాయం. సరేలే అని చెప్పి పెళ్లి చేసుకుంటేనేమో భార్య ద్వారా అపాయం. సరేలే బిడ్డలను కందామని బిడ్డలను కంతేనేమో బిడ్డల దగ్గర నుంచి అపాయం. ఓ ఎన్నో అపాయాలు. సరేలే అని అనుకుంటే ఎవడు ఊరు పేరు తెలియనివాడు, ఊరు పేరు కూడా తెలియని వ్యక్తి కూడా దావీదు మీద అపాయాన్ని పొంచి ఉన్నాడండి. దావీదుని వేసేయాలి, చంపేయాలన్నాడు. అరే నువ్వెవడరా బాబు, ఇప్పటికే నేను నానా తిప్పలు పడి, ఇన్ని ఇబ్బందులు పడి, ఇన్ని కష్టాలు పడి, ఇటు చూసిన అపాయాలు వస్తుంటే నువ్వెవడరా బాబు, నేను ఎవరు అనుకున్నావు? సౌలుకి వాళ్ళ మేనమామ, వాళ్ళ అత్త కొడుకు, వాళ్ళ మామ కొడుకు అన్నీ ఎక్కడో నుంచి వచ్చినాడు. ఈడు కూడా అన్నీ లేచినాయంట. అన్ని పాములు లేచినప్పుడు ఏ పాము లేచిందంట? వానపాము కూడా లేచినట్టు. అందరూ అడిగినప్పుడు నేనేం తప్పు చేశాను అన్నట్టు దావీదు మీదకి చూడండి ఈ వానపాము కూడా లేచి వచ్చింది. అయ్యో ఏమండి, దావీదు మీదకి ఎన్నో లెక్కలేని అపాయాలు వచ్చినా దావీదు ఒకటే అన్నారు. ఏమన్నాడు ఆయన? ఏ అపాయమునకు నేను భయపడద్దు, ఎందుకంటే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. దావీదుకి ఎన్నో అపాయాలు వచ్చినప్పటికీ ఆయనలోనే ఆయన దాచబడ్డాడు.
దేవునిలోనే దాచబడ్డాడు. ప్రియులరా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఎక్కువగా ఒక కుటుంబాన్ని ప్రేమించేవారు. యేసు ప్రభు ఒక కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. యేసు ప్రభు పరిచర్య మీద ఒక ప్రాంతానికి వెళ్ళారు. యేసయ్య ఒక ప్రాంతానికి పరిచర్య నిమిత్తమై వెళ్ళిన తర్వాత వెళ్ళగానే ఇప్పుడు ఒక వార్త వినబడింది యేసయ్యకి. అయ్యా, నువ్వు ఇష్టంగా ప్రేమిస్తూ నీకు ఇష్టమైన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన చచ్చిపోయాడయ్యా అని చెప్పారు. ఆ వార్త ఎప్పుడైతే యేసయ్యకి వినబడిందో యేసయ్య సరేలే ఆ కార్యక్రమం అలాగే జరగనివ్వలేనట్లు మనం చేసుకున్న తర్వాత వెళ్దాం, ఏమైపోయింది ఇప్పుడు అన్నట్లుగా ప్రభు మాట్లాడి ఆ తర్వాత ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళారు. ఎన్ని రోజుల తర్వాత వెళ్ళారు? వెరీ గుడ్. అబ్బో, బలి తెలుసు మీకైతే, వెరీ గుడ్. ఎన్ని రోజులు? 4 రోజుల తర్వాత వెళ్ళాడు యేసయ్య. ఎట్లా ఉంటుంది ఇప్పుడు? కడుపు మండిపోదు? ఏం ప్రభువా, నీకేమన్నా బాగుందా? మేము ఎలాంటి కుటుంబం, మేము ఎలాంటి వారం, నీవు అన్నీ తెలుసు కదా ప్రభు. మేమంటే ఎంత ప్రేమ ప్రభువా నీకు, నీవు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో మేము కూడా నిన్ను అలాగే ప్రేమిస్తున్నాం కదా. మరి మా కుటుంబంలో ఒక సందర్భం జరిగినప్పుడు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి జరిగినప్పుడు ఎందుకు ప్రభువా నీవు ఇంత ఆలస్యం చేసావు అన్నట్లుగా ఒక మాట్లాడితేనేమో ఒక మాట్లాడడానికి మాటలు రాలేదు. ఒక ఆమెకు మాట్లాడడానికి మాటలు రాకుండా అలాగే మౌనంగా నిలబడిపోయింది. ఒక ఆమె మాత్రం యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా, అయ్యా, నీవు ఇక్కడ ఉండి నీడలా నా తమ్ముడు చావకుండును కదా. ఆ మాట్లాడిన మాటలేంటి? నీవు ఇక్కడ ఉండి నీడలా, నీవు మాతో ఉంటే, నీవు మా మధ్యలో ఉంటే నా తమ్ముడికి పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు 4 రోజుల తర్వాత వచ్చావే, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, నేను ఇక్కడ లేకపోయినా మరణము పైన నాకు అధికారం ఉంది, చనిపోయిన వాడితో సహా నేను లేపగలుగుతాను అని ప్రభు చెప్పి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఎవరిని పిలిచాడు? లాజరు బయటికి రా అని పిలిచిన వెంటనే లాజరు బయటికి లేచి రాలేదా? కారణం ఏంటి? ఆయనకి సమస్తము మీద అధికారం ఉందండి. సమస్తం మీద, ప్రతి దాని మీద ప్రభువుకి అధికారం ఉంది. ఏ అపాయాన్ని నీ దరికి నానివ్వకుండా ప్రభు కాపాడుతాడు. మనం ఏమనుకుంటాం, ప్రభు ఇక్కడ లేడు అందుకని ఇది జరగలేదు. మనం ఏదైనా ఒక కార్యాన్ని తలపెడితే అది జరగకుండా వెనక్కి వెళ్ళిపోతే ప్రభు లేడేమో ఏమో అనుకోవద్దు. ఒకవేళ నీ కార్యాలు ఎక్కడైనా ఆగిపోయి ఉన్నాయేమో, ఆగిపోయిన ప్రతి కార్యాన్ని నా దేవుడు నీతో ఉండి మరలా దాన్ని పునరుద్ధరించునుగాక, మరలా నా దేవుడు దాన్ని జరిగించునుగాక. ఒకవేళ తలపెట్టాలని గడిచిన దినాల్లో ఆలోచించేవేమో, ఈ నెలలో లాజరు చనిపోయినట్లుగా నీవు అనుకున్న కార్యక్రమాలన్నీ చచ్చి ఊరుకొని సమాధిలో కూర్చొని ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ ఆ సమాధిలో కూర్చున్న ఆ కార్యక్రమాలన్నిటినీ ఈ నెల నుండి నా దేవుడు మరలా వాటిని బ్రతికించి పునరుద్ధరింపజేసి వాటికి జీవాన్ని కలగజేసి కార్యసిద్ధిని ప్రభు కలగచేయునుగాక. బాధపడబాకండి, ఇదేదో జరగలేదు అదేదో జరగలేదని. ఆయనకి సమస్త దాని మీద అధికారం ఉంది. ఏ అపాయము నీకు రానివ్వకుండా ఉండడానికే ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉండడానికి గల కారణం ఏంటి? రెండోదిగా అని అంటే లేవియాకాండం 26వ అధ్యాయం 12వ వాక్యంలో చూస్తాం ఆ మాటను. చూడండి, లేవియాకాండం 26:12 వాక్యం చదవండమ్మా. చాలు. ఎందుకు ఆయన మన మధ్యలో ఉన్నారు అని అంటే ఆయన మనతో నడవడానికి. చెప్పండి ఎందుకు? చెప్పండి ఎందుకు? ఆయన మనతో నడవడానికి, ఆయన మన మధ్యలో ఉండాలని ఆశపడుతున్నాడు ప్రభు. ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆయన, జగత్తి పునాది వేసిన దేవుడు ఆయన, మానవునికి జీవాన్ని కలగజేసిన దేవుడు ఆయన, మానవుడికి ప్రతిదీ అనుగ్రహించిన దేవుడు ఆయన. అలాంటి దేవుడే సాక్షాత్తు దిగి వచ్చి, అరే బాబు, అమ్మా, తల్లి, నేను నీతో ఉంటాను రా. ఎందుకో చెప్పినా, ఎందుకుంటాడు అని అంటే ఆయన మనతో నడవడానికి. ఎలా అంట? నేను మీ మధ్య నడిచేదను అని ఉంది. ఎలా అంట? మన మధ్యలో ఏం చేస్తాడు ఆయన? నడిచే దేవుడు, మనతో పాటు నడిచే దేవుడు. ఎందుకు? ఈరోజు చాలామంది చూడండి, కొందరు ఏం చేస్తుంటారు, వాళ్ళతో పాటు కుక్కలు తీసుకొని పోతూ ఉంటారు. వాళ్ళతో పాటు
కుక్కలను తీసుకొని పోతుంటారు, కొందరేమో వాళ్ళకి ఇష్టమైన వారిని తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ప్రభు వాక్యం ఏముంటుందో చెప్పనా ఏమండి? ప్రభు యొక్క వాక్యం ఏముంటుందంటే, నీవు నడిస్తే నీతో పాటు ఆయన నడవడం ప్రారంభిస్తాడు, ఆయన నీతో ఉండడం ప్రారంభిస్తాడు. నువ్వు ఎక్కడికి నడవాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నేను అది ఆ వాక్యం చదివేట, ఎందుకు ప్రభు మా మధ్యలో ఉండి నీవు ఎందుకు మాతో నడుస్తావు? మేమేం గొప్పవారం కాదు కదా, తెలివైన వారం కాదు కదా, లేకపోతే జ్ఞానం కలిగిన వారం కాదు కదా ప్రభు అంటే, ప్రభు అంటారు, నువ్వు జ్ఞానం లేనివాడు కాబట్టే, లేకుండా ఉండడాన్ని బట్టే నేను నీకు జ్ఞానాన్ని ప్రసాదించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు విజయం కలుగుతుందో, నువ్వు ఏం చేస్తే నీ జీవితంలో విజయాన్ని నువ్వు చూడగలుగుతావో, నీకు ఏది మంచిదో ఏది చెడుదో నేను నీకు బోధించడానికి, నేను నీకు చెప్పడానికే నేను నీతో పాటు ఉన్నాను. నేను నీ మధ్యలో ఉన్నదే అందుకు. ఇప్పుడు మనతో పాటు మన తండ్రి ఉన్నారనుకోండి, మన తండ్రి ఏం చేస్తాడు? మనం ఎక్కడ నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఏదైనా కార్యక్రమానికి వెళ్తే మన తండ్రి మనతోనే ఉంటాడు. మనం మన తండ్రితో ఉన్నప్పుడు ఆయన మంచి చెడులన్నిటినీ మనకు బోధిస్తూ ఉన్నట్లుగా దేవుడు మనతో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయన మన మధ్యలో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16. చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆయన మనతో నడవడానికి, ఆయన మనతో ఉండడానికి, ఆయన మన మధ్యలో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇదేమై ఉంది? దేవునికి హృదయమే దేవుని ఆలయమై ఉంది కదా. హృదయమే దేవుని ఆలయమై ఉన్నప్పుడు ఆయన ఆలయంలో ఆయన ఉండకుండా వేరొకరుంటే దేవుడు సంతోషిస్తాడా? వేరొక పరిస్థితులు ఉంటే దేవుడు ఆనందిస్తాడా? ఆనందించడు కదా. ఆయన మన మధ్యలో ఉండడానికి గల కారణం ఏంటంటే, మనమే దేవునికి ఉన్నారు. దేవుడు మనతో ఉండడానికి గల కారణం చెప్పండి, ఏమై ఉన్నాం? మనము దేవునికి ఆలయమై ఉన్నాం. దేవునికి ఆలయమై ఉన్నాము గనుకనే ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనతో సంచరిస్తూ ఉన్నాడు, ఆయన మనతో పాటు నడుచుతూ ఉన్నాడండి. ఆయన మనతో పాటు నడుస్తూ ఉన్నాడు. మనతో ఒక సంబంధం కలిగి ఉండాలండి. దేవుడు మనతో ఒక సంబంధం కలిగి, దేవుడితో మనము, మనతో ఆయన ఒక సంబంధం కలిగి, ఒక బాంధవ్యం కలిగి, ఒక చెప్పాలి అని అంటే మనతో ఆయన స్నేహం చేయాలని, మనతో పాటు ఆయన ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే బైబిల్లో మనం చూడగలుగుతాం, ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన మాట్లాడుతూ యేసయ్యతో పాటే వెళ్ళిపోయాడంట. ఎవరైనా? హానోకు దేవునితో నడిచెను. నాకు ఆ మాట భలే ఇష్టం. చెప్పండి, ఏమని ఉంది అక్కడ? చూడకుండా చెప్పండి. హానోకు దేవునితో నడిచెను. ఏమనుంది? 24వ వాక్యం 5వ అధ్యాయం ఆదికాండం 5:24 చదవండి అమ్మా. నాకు అది ఇష్టమైన మాట. దేవుడు అతనితో నడిచెను గనుక అతడు కనబడకపోయెను. ఏమైపోయాడంట? కనబడకపోయెను. కారణం ఏంటి అని అంటే, హానోకు కనబడట్లేదు. ఇప్పుడు హానోకు కనబడకుండా పోవడానికి గల కారణం ఏంటి? ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. నీవు దేవుడితో నడిచినంత కాలం మనం కనబడం, మనం డౌటే లేదు దాంట్లో, మనం కనబడం. ఎవరు కనబడతారు? మన ముందున్న దేవుడు మాత్రమే కనబడతాడు. దేవుడు కనబడాలి అని అంటే ఆయన మన మధ్యలో ఉండి ఆయన మనతో నడుస్తాడండి. ఆయన మనతో నడిపించబడడం ప్రారంభిస్తారండి. అందుకనే దేవుడు మనతో ఉండడానికి గల కారణం ఏంటి? నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడొద్దని ప్రభు ఎందుకు చెప్పాడు అని అంటే, ఆయన మనతో నడవడానికి. ఇప్పటి వరకు నీతో ఎవరు నడిచారో నాకు తెలియదు, కానీ ఇంక మీదట నువ్వు దేవుని ఉంచుకొని, దేవుడే నాకు సమస్తము, దేవుడే నాతో ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో, దేవుడు మనతో పాటు నడవడం ప్రారంభిస్తాడు. మనం ఏ చేయాలన్నా ప్రభు మనకు బోధిస్తాడు. మనం ఎక్కడ నడవాలన్నా ప్రభు ఆయన సరైన త్రోవలో మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. మూడో మాట చెప్తాను చూడండి. ఆయన ఎందుకు మన మధ్యలో ఉన్నారు, ఎందుకు మన మధ్యలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు అని అంటే, పాత స్వభావాలన్నిటినీ తొలగించడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. చెప్పండి, ఏంటిది అది? పాత స్వభావాలు. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, చింత చచ్చినా, అరే తెలుసా మీకు అది? ఏంటిది? చింత చచ్చినా పులుపు సావదంట. అట్లాగా మనం దేవుడి మందిరానికి వచ్చినా కొన్ని పరిస్థితుల్లో కొన్ని చనిపోవు, అట్లాగే నిలిచిపోతాయి. వాటన్నిటినీ చంపడానికే, వాటన్నిటిని తీసివేయడానికే ప్రభు ఈ 6వ నెలలో మన మధ్యలో ఉండబోతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము, యెహోషువ 3:11. అందరు తీయండి. నేను చెప్పి ప్రతి దగ్గర మీ మధ్య ఉన్నాను అనే మాటలే మనకు కనబడుతూ ఉంటాయి. తీసారా? 3:11 ఆయన చదవండమ్మా. జీవం గల దేవుడు ఎక్కడున్నాడు? ఆయన మీ మధ్య ఉన్నాడనియు నిశ్చయముగా మీ ఎదుట ఉండండి. ఇక్కడ గమనించండి, ఏముంది? జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆయన నిశ్చయముగా, ఖచ్చితంగా మీ యొద్ద నుండి. ఇప్పుడు చదవండి, ఎంతమంది చదవండి అక్కడ. 1 3 4 5 6 7. ఏం చేశాడు వాళ్ళందరినీ? దీని వలన మీరు తెలుసుకుందురు. దేని వలన అని అంటే, ఆయన మన మధ్యలో ఉండి, ఏమండి 7 జాతులు కలిగిన వారు ఉన్నారు ఇక్కడ. ఎన్ని జాతులు ఇక్కడ కనబడేది మనకు? 7 జాతులు కలిగిన వారు ఉన్నారు. వారందరినీ మీ మధ్యలో ఉండనివ్వకుండా నేను తొలగిస్తాను. ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటారు, మిమ్మల్ని చూసేవారు కూడా తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు ప్రభు అంటే, నీలో ఉన్న పాత స్వభావాలు. ఏంటిది? పాత స్వభావాలు. ప్రియులరా, ఇక్కడ రాయబడిన ఈ 7 జాతులు కలిగిన వారికి ఒక్కొక్క స్వభావం ఉంది. ఒక్కొక్క బిహేవియర్తో నడిపించబడేవారు, ఒక్కొక్క అలవాట్లతో నడిపించబడేవారు. ఒకవేళ ఇలాంటి అలవాట్లు మీలో ఉన్నాయి, వాటిని తొలగించడానికే నేను మీ మధ్యలో ఉన్నాను. జీవము కలిగిన దేవుడు ఆత్మపూర్ణుడుగా మన మధ్యలో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇదిగో ఇలాంటి పాత స్వభావాలు ఇంకా ఇశ్రాయేలు ప్రజల్లో మధ్యలో నడిపించబడుతూ ఉన్నప్పుడు ప్రభు అంటారు, ఇలాంటి వారందరినీ కూడా మీ మధ్యలో నుండి తొలగిస్తాను. వారు ఇంక మీదట ఉండరు. కారణం ఏంటి? దీన్ని వివరించడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ వారిలో ఉన్న స్వభావాలు ఏంటి అని అంటే, మొదట 7 మంది కనబడ్డారు కదా, ఇక్కడ 7 మంది మనం చదువుకున్నాం. 7 మందిలో ఉన్న స్వభావాలు ఏంటంటే, 1 లోభం, మోసకరమైన వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు. ఆ తరువాత ధనాపేక్షను ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మోసపూరితమైన వ్యాపారం చేసి ఎక్కువగా డబ్బును ప్రేమించేవారు. అక్కడ 7 మంది ఉన్నారు కదా, ఆ 7 మంది గురించి చెప్తున్నాను, ఆ జాతుల గురించి. ఆ తర్వాత రెండో వాళ్ళు చేసేది ఏంటంటే, ఎక్కువగా భయం. దేవునికి భయపడేవారు కాదు వాళ్ళు, ఎక్కువగా అనేకమైన వాటిని చూసి భయపడేవాళ్ళు. ఆ తర్వాత మోసం. ఆ తర్వాత ఉన్న జాతిలో ఉన్నది ఏంటంటే, నియంత్రణ లేని జీవితంతో నడిపించబడేవారు. ఆ తర్వాత ఉన్న జాతిలో ఉన్న వారికి ఉన్న స్వభావం ఏంటి అని అంటే, పాపానికి అలవాటు పడిన స్వభావం కలిగిన వారు. ఆ తర్వాత ఉన్న జాతిలో ఉన్నది ఏంటి అని అంటే, గర్వం. ఎన్నివి? 7 చెప్పావు ఇప్పటికి. ఇలాంటి స్వభావాలు వారిలో ఉన్నాయి. ఎవరిలో? ఈ 7 జాతులు కలిగిన వారు ఉన్నారు కదా, వారిలో ఉన్నాయి. అందుకనే మీ మధ్యలో వారిని ఉండనివ్వకుండా తొలగిస్తాను అని ప్రభు చెప్తున్నాడండి. నేను మీతో ఉన్నప్పుడు నీ జీవితం నాశనం చేయకూడదు, నాశనం అయిపోకూడదు. మన జీవితాలు అద్భుతకరంగా, చూసే వాళ్ళందరికీ ఆనందకరంగా, ఆహ్లాదకరంగా మన జీవితాలు ఉండడానికే ఇలాంటి పాత స్వభావాలన్నిటినీ, ప్రతి స్వభావాలన్నిటినీ, దేవునికి అయిష్టమైన స్వభావాలన్నిటినీ ప్రభు ఈ నెలలో తొలగించునుగాక. తొలగించి ఏం చేస్తాడు అని అంటే, ఏమండి, అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 వాక్యంలో ఉంటుంది. ఏమనుంది అక్కడ? మీరు చదవండి అయితే. 5:17. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, దేవుడు అతనితో ఉండి అతను దేవుడితో ఉన్న ఎడల వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు నూతన సృష్టి.
నూతన సృష్టి. ఈ నూతన సృష్టిగా నీవు నేను మారిపోవాలని కనబడే జనాంగానికి సమాజంలో తిరుగుతున్నప్పుడు, కుటుంబ మధ్యలో తిరుగుతున్నప్పుడు, బంధువుల మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు, ఎక్కడ మనం తిరిగినా ఒక నూతన సృష్టి. నూతన సృష్టి అని అంటే ఒక క్రొత్తది, వెరైటీగా ఉండాలి నువ్వు. అది దేవుడు కోరుకునేది నీ నుండి. అందరూ ఒకలాగైతే నీవు మరొకలాగా ఉండాలి. అది దేవుని బిడ్డగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నది మన మధ్యలో. ఎందుకు ఆయన మన మధ్యలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు అని అంటే కారణం ఏంటో చెప్పనా? మనలో ఉన్న పాత స్వభావాలన్నిటినీ తీసివేసి నిన్నొక నూతన సృష్టిగా, నిన్నొక వెరైటీగా, నిన్నొక క్రొత్తదనంలో రూపుదిద్దాలని ప్రభు కోరుకుంటున్నది. అందరిలాగా నువ్వుంటే ఎలాగా? నిన్ను ఇష్టపడడానికి గల కారణం ఏంటిరా? మాది లవ్ మ్యారేజ్ అండి. అంటే మాది కాదండి, మాది కాదు, మామూలుగా మాది లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజా? అయితే ఎందుకు చూసి ప్రేమించాడు? ఏదో చూస్తుంటాడు కదా, నీ జాడో, నీ అందమో, నీ ముక్కో, నీ కల్లో, నీ నోరో, ఏదో ఒకటి సంథింగ్ ఆయనకి ఏది ఇష్టపడిందో. నీలో ఒక కొత్తదనం కనబడింది. ఇంతమంది లక్షల ప్రజల మధ్యలో నువ్వు ఒక్కటే కొత్తగా కనబడ్డావు, నువ్వు ఒకటే వెరైటీగా కనబడ్డావు ఆయనకి. అది దేవుడు కోరుకునేది కూడా. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు కనుక అందరికంటే నువ్వు ఎలా ఉండాలి? ఒక క్రొత్తదనం కలిగిన వ్యక్తిగా, ఒక నూతనమైన సృష్టిగా నీవు మారాలనే ప్రభు మనలో ఉన్న పాత స్వభావాలు, మనలో కొన్ని పాత స్వభావాలు ఇంకా అట్లాగే ఉంటాయి, అలాగే నడిపించబడుతూ ఉంటాయి. సో వాటన్నిటిని మనం ఏం చేయాలి అని అంటే తీసివేసుకునే వారిగా ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజల్లో ఇలాంటి స్వభావాలు ఉన్నప్పుడు ప్రభు వారి మధ్యలోనికి ఎందుకు వచ్చాడయ్యా అంటే ఇలాంటి స్వభావాలన్నిటిని ప్రభు తొలగించడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకేనా? సరే, ఇంకొక చివరి మాట చదవండి. కానీ చివరి మాట, ఇంకొక మాట చెప్పుకుందామే. టైం పెద్ద ఏం కాలేదు, ఇంకా 12 కూడా కాలేదు. ఏం చెప్పుకున్నాం ఇప్పటి వరకు? 3 మాటలు. ఆయన మన మధ్యలో ఎందుకున్నాడు? ఒకటి, అపాయాలు తొలగించడానికి మన మధ్యలో ఉన్నాడు. రెండోదిగా ఆయన మనతో నడవడానికి ఉన్నాడు. మూడోదిగా మనలో ఉన్న పాత స్వభావాలు, పాత వ్యక్తిత్వాలను తీసివేయడానికి ఆయన మనతో ఉన్నాడు. తర్వాత 4వదిగా ఆయన ఎందుకు మన మధ్యలో ఉన్నాడంటే నీకు నాకు సర్వలోకానికి అంతటికి కూడా సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. యోహాను సువార్త 20:19. చదవండి. యోహాను సువార్త 20:19. వారి మధ్యలో ఏం చేశాడు? ఆయన నిలిచి మీకు ఏమి కలుగుతుంది? మీకు సమాధానము కలుగునుగాక. ఎందుకు ఆయన మన మధ్యలో ఉన్నాడు అని అంటే నీకు నాకు మనందరికీ సమాధానాన్ని ఇవ్వడానికి. భూప్రపంచం మీద నడిపించబడుతున్న ప్రతి ననమాతుడికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మానవుడికి ఆయన సమాధానాన్ని కలగచేయడానికి. నేను అంటాను, ప్రభు సేవ చేసిన తర్వాత, ఆయన్ని పట్టుకున్న తర్వాత, ఆయన సిలువ వేశారు, సిలువ వేసిన తర్వాత ఆయన మరణించారు, మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానుడు తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత అందరు కనబడి వెళ్ళిపోవచ్చుగా? వెళ్ళిపోలేదు. ప్రభు వారి మధ్యలోనికి వచ్చి ప్రభు వారితో మాట్లాడారు. ఏమని మాట్లాడారు అక్కడ? మీకు సమాధానం కలుగునుగాక. ఒకవేళ గడిచిన 5 నెలల్లో, గడిచిన రోజుల్లో, గడిచిన దినాల్లో నీకు ఒకవేళ సమాధానం లేదేమో, నా దేవుడు మనందరికీ సమాధానం అనుగ్రహించునుగాక. వారి మధ్యలోనికి వచ్చాడు. అప్పటికే వారి హృదయాలు చెలించిపోయినాయి, భయపడిపోతూ ఉన్నారు. సమాధానం లేదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో, ఎవరొచ్చి పట్టుకొని పోతారో, ఎవరేం చేస్తారో, చట్టాలు మారిపోతున్నాయి, రాజ్యాంగాలు మారిపోతున్నాయి, సమాజం మారిపోతుంది, ప్రజలు మారిపోతున్నారు, నా అనుకున్న వారందరూ మారిపోతున్నారు. నేను క్రైస్తవుడిని అని చెప్పి, నేను క్రైస్తవురాలని చెప్పి సర్టిఫికేట్ మార్చేద్దాం అంటున్నారు, రాజ్యాంగాలు ఎన్నో జరుగుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో శిష్యులు భయాందోళనల మధ్యలో నడిపించబడుతూ ఉంటే దేవుడు వారి మధ్యలో దిగి వచ్చాడు.
ఈ నెలలో దిగి వచ్చారుగా దేవుడు నీ కొరకు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక జ్ఞాపకం చేశాడుగా ప్రభు. ఇదిగో నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడొద్దని చెప్పిన అదే దేవుడు ఇప్పుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, వారి మధ్యలో నిలిచి వారికి ఏం చెప్పాడు? నీకు సమాధానం కలుగునుగాక. ఆ సమాధానకరమైన జీవితం మనకు కావాలి. సమాధానం లేకపోతే ఎలాగా? సమాధానం కలిగిన వారిగా కదా మనం బ్రతకాల్సింది. సమాధానకరమైన జీవితం కదా మనకు కావాల్సింది. ఈ రోజున సమాధానం లేకుండా దానిని బట్టే కదా దేశాల మీదకి దేశాలు బాంబులు వేసుకొని చచ్చిపోతున్నారు. ఒకరినొకరు యుద్ధాలు చేసుకోవడానికి గల కారణం ఏంటి? సమాధానం లేదు. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే పనికి ఏమండి, వాడి దగ్గర ఉన్నది నేను లాక్కోవాలి, నా దగ్గర ఉన్నది వాడు లాక్కోవాలి, వీళ్ళు లాక్కోవాలి అని చెప్పి ఈరోజు యుద్ధాలు. మనుషులకి సమాధానం లేదు. ఎవరికి సమాధానకరమైన జీవితంతో జీవించలేకపోతూ ఉన్నారు. జీవితాన్ని పాడు చేసుకుంటూ పాపపు ఊపిలో నలిగిపోతూ పాపపు జీవితంతో కొనసాగించబడుతూ ఇంకా దేవుడు రాబోతూ ఉన్నాడని ఎంత వాక్యం వింటూ ఉన్నప్పటికీ మారిన వారందరి జీవితాల్లో, ఎందరో జీవితాల్లో సమాధానం లేదండి. కుటుంబాల్లో సమాధానం లేదు, బిడ్డల మధ్యలో సమాధానం లేదు, కుటుంబ వ్యవస్థలో సమాధానం లేదు. ఎక్కడ చూసినా సమాధానం కరువైపోయింది. మనిషికి తనకు తానే సమాధానం లేకుండా బ్రతుకుతున్నాడు ఈరోజు. మనిషి తనకు తానే సమాధానం లేకుండా బ్రతుకుతున్నాడండి. తన హృదయానికి తానే సమాధానం చెప్పుకోలేనంత స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతటి దౌర్భాగ్యమైన స్థితిలో నరమాత్రుడు జీవిస్తూ ఉన్నాడని చెప్పి నా దేవుడి సాక్షాత్తు మన కొరకు దిగివచ్చి అని ఏం చేస్తూ ఉన్నాడు? మనకు సమాధానాన్ని కలగజేస్తున్నాడు. ఒకవేళ సమాధానం లేక బాధపడుతున్నావేమో, నా దేవుడు దిగివచ్చి మనందరికీ సమాధానాన్ని అనుగ్రహించుగాక. బలలో చేవేస్తున్నాం. మనల్ని ఏం చేసుకోవాలి? మనల్ని మనం ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28లో చూడండి. 11:28లో కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. చాలు నాయన, తనను తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ముందుగా నేను అంటాను, మనము చాలా సందర్భాల్లో అందరి కోసం ప్రార్థన చేయడం తప్పు కాదు. అందరి కోసం ప్రార్థన చేయాలి. గ్రామస్తుల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, తాగుబోతుల కోసం, వ్యభిచారుల కోసం, పాపంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి. అయితే అంతకంటే ముఖ్యంగా నీ కొరకు నీవు మొదటిగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నిజమే, నేను ఇంకా సమాధానకరంగా లేను. ఇంకా నా ఆత్మీయతకు, నా శరీరానికి, నా ఆత్మకు ఎప్పుడు ఏం జరుగుతుందంట? బైబిల్లో రాయబడింది, యుద్ధం జరుగుతూనే ఉంటుందంట. ఏం జరుగుతుందంట? యుద్ధం జరుగుతూ ఉంటుందంట. కాబట్టి దేవుని దగ్గర కూర్చొని, ప్రభువా నా హృదయానికి నెమ్మది, ప్రభువా నా హృదయానికి మొదటిగా సమాధానమే, ప్రభువా నా జీవితానికి సమాధానాన్ని కలగచి అని మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనం సరిచేసుకొని, ఒకవేళ ఎవరితోనే అసమాధానంగా ఉంటే, లేకపోతే ఎవరితోనే అసమాధానకరమైన జీవితంలో నడిపించబడితే సమాధానపడి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకొని, పరిశోధించుకొని ప్రభు బలలో చేయి వేసినప్పుడు మనం అందరం కూడా ఆ ప్రభు బలకు అర్హులుగా పిలువబడతాం. ప్రభు చెప్పారు ఇస్కరియోతు యూదాతో, బ్రదర్ నువ్వు సరిగా లేవయ్యా, నిన్ను నీవు సరి చేసుకో, ఎట్లాంటి కార్యం జరగబోతుంది అని ప్రభు హెచ్చరించినప్పటికీ తాను సమాధాన పడలేకపోయాడండి. తాను దేవునితో సమాధాన పడకుండా పోవడాన్ని బట్టి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అతని జీవితంలో ఎదురైంది. నా దేవుని ప్రియులారా, బలలో చేవేస్తున్నాం ఈ వారం దినాల్లో ప్రభు, ఒకవేళ ఎక్కడైనా నాలో అవిధేయత, ఎక్కడైనా నాలో నీకు విరుద్ధమైన కార్యం, అదే నేను అనేది, ఒక బలలో నువ్వు కూర్చున్న తర్వాత మోకరించిన తర్వాత నీ పక్కన వాళ్ళందరినీ మర్చిపోయి మన కొరకు ప్రభు సిలువలో బలియాగంగా మార్చబడిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు దగ్గర మోకరించి, ప్రభువా ఈ బల్ల తీసుకోవడానికి నన్ను అర్హురాలుగా నన్ను మార్చు ప్రభువా అని నువ్వెప్పుడైతే ప్రభు దగ్గర ఒప్పుకోలు చేసుకుంటూ ఉంటావో, నన్ను మనందరికీ సమాధానాన్ని ప్రభు అనుగ్రహించి ఆ బల్లకు అర్హులుగా ప్రభు మారుస్తాడు. ఆమేన్. కాబట్టి అందుకనే ప్రభు మన మధ్యలోనికి ఈ నెలలో దిగివచ్చాడు. ఎందుకు దిగివచ్చాడు ప్రభు?
యుగ సమాప్తి వరకు నేను మీ మధ్యలోనే ఉన్నాను. నిజముగా నేను మీ మధ్యలోనే ఉన్నాను. వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉంటే విజయోత్సవాలతో ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఆయన మన మధ్యలో ఉంటే మనకేం జరుగుతుంది? ఒకటి, అపాయం రాకుండా తప్పిస్తాడు, మన మధ్యలో ఉండి నడుస్తాడు, పాత స్వభావాలన్నిటినీ తొలగిస్తాడు, సమాధానాన్ని మనకు, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన దేశానికి, ప్రపంచంలో నడిపించిన ప్రతి మానవుడికి నా యేసయ్య సమాధానాన్ని కలగచేయునుగాక. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. మోకరిద్దాం. మీ ఎడమ